హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని బర్త్డే పార్టీకి వెళ్తాము. అందుకే ముందుగా వచ్చేసరికి టైం ఎంత అవుతుందో తెలియదని చెప్పి వెంటనే వాకిలి క్లీన్ చేసేసుకుని ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయి ఇలా బర్త్డేకి వెళ్ళామన్నమాట. మా నైబర్స్ వల్ల మనోడిది బర్త్డే అయితే ఫంక్షన్ హాల్లో చేశారు. చాలా బాగా చేశారనమాట. ఎంట్రన్స్లో అయితే ఇలా బెలూన్స్తో డెకరేషన్ చేశారు. నెక్స్ట్ అయితే మేము వెళ్ళేసరికి ఇలా క్రౌడ్ అనేది ఉంది బాగా. నెక్స్ట్ మ్యాజిక్ షో కూడా చేశారండి, చాలా బాగుంది. ఇక నుంచి నేను ఆ క్లిప్ యాడ్ చేస్తాను, చూసేసేయండి అందరూ కూడా.
వెరీ గుడ్ డే అలాగే భోజనాలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి భోజనం చేసేవాళ్ళంటే మన మిత్రులందరూ కూడా భోజనం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మ్యాజిక్ షో కంటిన్యూ అవుతుంది కాబట్టి మన మిత్రులందరూ కూడా భోజనం కోరుకుంటున్నాం. ఇక్కడ మ్యాజిక్ షో కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ తినేసాము. నెక్స్ట్ వెజ్, నాన్ వెజ్, నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ మొత్తం 3 ఉన్నాయి. ఎవరికి ఇష్టమైతే అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. కంప్లీట్గా అందరినీ హ్యాపీగా చూసాము. నెక్స్ట్ పిల్లలేమో బెలూన్స్తో కూడా ఆడుకున్నారు చక్కగాన. అవి స్టిక్ బెలూన్స్ అంటండి. అవి కూడా చూపిస్తాను ఎలాగ ఉన్నాయో ఏంటనేది. ఇక్కడ చూసారు కదండి, బెలూన్స్తో కూడా పిల్లలకి రకరకాల థీమ్తోని చేసిస్తున్నారు. ఈ బెలూన్స్ ఫ్లవర్ అంట, నెక్స్ట్ హ్యాట్, నెక్స్ట్ ఇంకా ఖడ్గం రకరకాలుగా చేసి పిల్లలకి ఇస్తున్నారండి. వాటితో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా పిల్లలు కూడా వెళ్ళి వాళ్ళకి నచ్చినవి చెప్పి చేయించుకొని తీసుకుని వచ్చారు ఈ బెలూన్స్తోని. చాలా బాగుంది. వీటి స్టిక్ బెలూన్స్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ వాడికి హ్యాట్ అనేది గాలిపోతే మళ్ళీ ఇంకోటి వెళ్ళి చేయించుకుంటున్నారు. అక్కడ నేను వీడియో తీసుకున్నాను, చూసారు కదా ఇలా చేస్తున్నారు అతను. చాలా బాగుంది. ఇదొక మంచిగా బాగుంది. పిల్లలకి బాగా ఆడుకుంటున్నారు అక్కడ. పిల్లలు ఈ స్టిక్ బెలూన్స్తోని బాగా ఎంజాయ్ చేశారు. అలానే మ్యాజిక్ షో కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ రెండు కూడా పిల్లలకి బర్త్డే పార్టీలోని మంచిగా నచ్చేసాయి. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు. మా పిల్లలైతే ప్రత్యేకంగా ఈ బెలూన్స్తోనే ఉన్నారండి. ఇంకా వీటిని ఎలా రెడీ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉండి చక్కగా వాళ్ళకి నచ్చిన థీమ్లో చేయించుకొని హ్యాపీగా ఆడుకున్నారు కొద్దిసేపు.
ఇంకా ఫైనల్గా డిన్నర్ కంప్లీట్ చేసేసాము. చేసిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ అనేది ఇచ్చేసి ఫోటో దిగామన్నమాట. ఇంకా హన్షిత్ బాబు వాడు చాలా యాక్టివ్ అనమాట, బాగానా చక్కగా ఎంత బాగుంటాడో. చిన్నప్పుడు అయితే హ్యాపీగా మాతో ఎక్కువ స్పెండ్ చేసేవాడు, తీసుకొచ్చి ఎక్కువసేపు వాడితో ఆడుకునే వాళ్ళమి. ఇంకా హన్షిత్ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి నుంచి రాగానే మా పిల్లలు అమ్మ ఒకసారి తీసుకురా అనేవాళ్ళు, అలా ఆడుకునే వాళ్ళమి. బాగా ఇష్టం అనమాట మా బొడ్డోడు అంటే మాకు. ఫైనల్గా ఒక ఫోటో దిగేసి ఇంకా వచ్చేస్తామండి. ఇంకా రిటర్న్ అయిపోయాము. అప్పటికే 10:30 అయిపోయింది, చాలా టైం అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదని చెప్పేసి ఇంకా కొద్దిసేపు అక్కడే ఉన్నాము. ఇంకా అలా టైం గడిచిపోయింది. బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. మేమైతే కనుక ఇక్కడ మాకు ఫోటో తీసేటప్పుడు లైట్ వెలుతురు అనేది బాగా పడుతుందని చెప్పేసి అందుకని స్పెట్స్ తీసేయమన్నారు. స్పెట్స్ లేకుండా మరొక ఫోటో కూడా తీసుకున్నాము. ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము. మా నైబర్స్ వాళ్ళు మేము అందరం కలిసి వచ్చేసామన్నమాట. అంతేనండి. ఈ బర్త్డే వ్లాగ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మర్చిపోయాను చెప్పడం, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. ఆ గిఫ్ట్ అయితే చాలా బాగుంది. స్టీల్ డబ్బా పైన ఈ కోటింగ్ అనేది ఎనామెల్ కోటింగ్ అంటారో దీన్ని ఏమంటారో నాకు తెలియదు, చాలా బాగుందన్నమాట. అంతేనండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.